విజయ్ కనకమేడల డైరెక్షన్ లో వచ్చిన భైరవం ఒక విలేజ్ బ్యాక్గ్రాఫ్ లో జరిగే ఒక యాక్షన్ డ్రామా. ఈ చిత్రం తమిళ చిత్రం గరుడన్ కి రీమేక్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కథ విషయానికొస్తే ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వారాహి అమ్మవారి గుడిని కాపాడేందుకు వారు ఎదుర్కొనే సవాళ్లు, శత్రువులతో సాగే పోరాటం, ఇక వాళ్ళల్లో వాళ్ళకు కూడా జరిగే ఒక ఎమోషనల్ డ్రామా ఈ సినిమాకి కోర్ పాయింట్. విలేజ్ బ్యాక్గ్రాఫ్ లో సాగే ఈ కథలో ఎమోషన్స్ అయితే చాలా బాగున్నాయి. అయితే కొన్ని ప్రెడిక్టబుల్ ట్విస్ట్లు, లాగ్ స్క్రీన్ ప్లే వల్ల కొంతమంది ఆడియన్స్ కైతే నీరసం రావచ్చు. ఇక నటీనటుల విషయానికి వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక పవర్ఫుల్ యాక్షన్ రోల్లో ఈ సినిమాలో ఉంటాడు. అయితే మనకు తెలిసిందే కదా, ఆయన యాక్టింగ్ ఏ మేరకు మెప్పిస్తుందో ఆ మేరకే మెప్పిస్తుంది. ఇక మంచు మనోజ్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇయ్యడమే కాకుండా కంబ్యాక్ కూడా ఇచ్చాడు ఈ పాత్ర ద్వారా. సినిమా రిజల్ట్ ఏమైనప్పటికీ ఈ పాత్రను చేసినందుకు మంచు మనోజ్ కైతే మంచి అప్లాజ్ అయితే దక్కుతుంది. ఇక నారా రోహిత్ పాత్ర విషయానికి వస్తే అతని పాత్రలో అయితే చాలా బాగానే నటించాడు. కాకపోతే అక్కడక్కడ ఆ పాత్రకి ప్రాధాన్యత తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇక గ్లామర్ విషయానికి వస్తే మన డైరెక్టర్ శంకర్ గారి కూతురు అదితి శంకర్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది. ఈ సినిమాలో ఈమె పాత్రే చాలా పెద్దగా ఉంటుంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. ఇక ఆనంది, దివ్య పిల్లై కూడా వాళ్ళ పాత్రల మేరకు వాళ్ళు బాగానే మెప్పించారు. ఇక టెక్నికాలిటీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సూపర్, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ఎమోషన్కి తగ్గట్టుగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక యాక్షన్ సీక్వెన్స్, కొరియోగ్రఫీ అయితే చాలా బాగుందని చెప్పాలి. ఎక్స్పెషల్గా క్లైమాక్స్ ఫైట్ని అయితే అదరగొట్టేశారని చెప్పాలి. ఓవరాల్గా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఇక ఆడియన్స్ ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు, దీని రిజల్ట్ని ఏం చేస్తారు అనేది వేచి చూడాల్సిందే. నేనైతే ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి అని రికమెండ్ చేస్తాను. ఎవరైతే కమర్షియల్ సినిమాస్ ని బాగా ఎంజాయ్ చేస్తారో వాళ్లకు మాత్రమే. ఇది భైరవం సినిమా రివ్యూ. ఈ వీడియో పైన మీ కామెంట్స్ ఏంటో కిందున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.